అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఆ విషయం చెప్పడంలో కాఫీ టీ ఏదో సంఘటన చెప్పారు కదా ఇది గ్లాస్ లో కాఫీ ఉంది అది ఎగ్జాంపుల్ చెప్పే ఆయన ఎప్పుడు మా ఇద్దరి మధ్య జరిగేదే ఆయన ఎప్పుడు ఏది కూడా ఆయన ఒక స్టైల్ ఉంటుంది అదొక చమత్కారం అంటారు అయితే ఆయన ఏంటంటే అదొక ఇది ఎగ్జాంపుల్ ఆయన టీ తాగుతున్నా టీ అని చెప్పారు కాఫీ అని చెప్తారు అని చెప్పా అంతేగాని ఆయన అవగాహన అవసరం లేదు నాకు యాక్చువల్గా నా పేరు తోటపల్లి బాలదుర్గ మధుసూదన్ రావు టీబీడి మధుసూదన్ రావు అని నాటికలన్నీ రాశాను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నన్ను తోటపల్లి మధు అని మార్చుకోమంది రావు గోపాలరావు గారు కానీ మార్చింది కోటి రామకృష్ణ గారు అత్తమిచ్చిన అల్లుడు సినిమాతో గురువుగారు రామకృష్ణ అంటే ఏ బిల్డప్ ఉండదండి కోడి రామకృష్ణ అంటేనే బిల్డప్ అలాగే మధు ఏముందండి తోటపల్లి మధు పెట్టుకోవడానికి పెట్టింది ఆయన నాకు 20 సినిమాలు రాశాను మేము ఇద్దరు మోర్ ఫ్రెండ్స్ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మేము అందరికీ తెలుసు అది ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆయన మీద నేను ఎందుకు నాకేంటి నేను నా అనుభవాలు చెప్పమని మీరు పిలిచారు నేనేంటంటే అది ఇంటర్వ్యూ కాదు ఇంటర్వ్యూ నా అనుభవాలు చెబుతూ ఆ ఫ్లోలో నన్ను ఎంతో బాగా చూసుకునేవాళ్ళు అని అందరికీ జనరేషన్ తెలియని విషయమైన 95లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈటీవీ వాళ్ళ శాంతినికేతన్ రాశాను అప్పుడు నాకు రాత్రి దాకా సిట్టింగ్లు ఉండేవి అర్ధరాత్రి వెళ్ళేవాడిని 9:30కి సవేరా హోటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన మేము కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం అక్కడ ఎవరో డ్రింక్ చేశారు నన్ను అసలు చెప్పనే లేదు మేడం గారి గురించి అస్సలు చెప్పను ఆవిడ సంగతి నాకు తెలుసు ఆవిడేంటంటే లీడర్స్ మార్క్ అంటారు అది పెట్టుకొని ఉంటారు ఎప్పుడు జయసుధ గారు అంటే మామూలుగా మాకు అభిమానం కాదు వీరాభిమానం అదే ఆశ్చర్యం కలిగించింది చాలా క్లోజ్ అన్నారు కదా ఆవిడ అభిమానులు కొంతమంది కొంచెం బాధపడ్డారు ఈ ఇండస్ట్రీలో బాగా ప్రతి ఒక్కళ్ళకు ఉండేది సెలెక్టివ్ ఇమ్నీషియా అంటాడు దాన్ని సెలెక్టివ్ ఇమ్నీషియా వాడేంటంటే కొన్ని విషయాలు అప్పుడు ఎప్పుడో జరిగినవి తమకు ఏదన్నా అగైనిస్ట్గా అనిపిస్తే అది మర్చిపోతారు అసలు ఇప్పుడు ఎవరు మర్చిపోయారు అయితే మీ దృష్టిలో ఎవరైనా దీన్ని తీసుకున్నప్పుడు దాన్ని తప్పుగా తీసుకుని వాళ్ళు ఆ రోజుల్లో నేను ఎలా ఉన్నాను ఎవరితో ఉన్నాను ఏం చేశాను అనే విషయాల్ని మర్చిపోయి నాకేంటంటే ఆయన 2-3 సినిమాలు రాసాడంతా ఆయన క్లోజ్ ఏంటి అన్నారనుకోండి దాని ఉద్దేశం ఏంటంటే సెలెక్టివ్ ఇమ్యూనిటీ నన్ను ఇప్పుడు తిట్టాలి కదా ఆవిడకు హర్ట్ అయ్యారు కదా ఆవిడ దానికి నేను 1000 క్షమాపణలు చెప్తున్నాను ఆవిడకే కాదు నేను జయసుధ గారికి ముఖ్యంగా చెప్తున్నాను 1000 క్షమాపణలు ఆవిడ అభిమానులకి ఆవిడ కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకడినైనా నాకు కూడా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అలాగే ఇంకొకటి చెప్తున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే మేడంకి జయసుధ గారు మీకు నమస్కారం మన ఇది అంత ట్రావెలింగ్ అంతా మీరు మర్చిపోయి నేను మర్చిపోను నేనే తప్పు చేయలేదు ఏ తప్పు చెప్పలేదు అయినా సరే నన్ను క్షమించండి సార్ అంటే నిజంగా సార్ అంటే మా ఉద్దేశం కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు మీరు షిరిడి సాయి మహత్యం లాంటి సినిమాలు రాశారు ఆ సాయి కొన్ని వాక్యాలు మీరు చెప్తూ ఉంటే చాలా ఆ డైలాగ్స్ అది కూడా మీరు డిక్టేషన్ ఇచ్చి రాయించారని వివర్ ఆల్ అరే భలే వెరైటీగా ఉందే మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని అనుకున్నాం రెండోది మీరు ఇండస్ట్రీ వ్యక్తి అయి ఉండి మీ సమకాలీకులు మీరు పనిచేసిన పెద్ద పెద్ద వాళ్ళ గురించి మీరే ఓపెన్ గా చెప్తున్నప్పుడు కష్టం వస్తే మీకు వస్తుంది అయినా మీరు చెప్తున్నారు అంటే మేమేమనుకుంటాం ఆబ్వియస్లీ మీ ఇంటర్ప్రిటేషన్ లేకపోతే మీరు అన్నట్టుగా నిజంగా మీరు చెప్పే విధానంలో బహుశా అవును కొంతమంది అన్నారు ఆయన నోరు అలా అంత ఫ్రీగా ఆయన మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే అది ఎలా మీరు ఒప్పుకుంటారు ఏంటి ఆయన నోటికి వచ్చినట్టు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే ఎందుకు అలా ఒప్పుకుంటారు వచ్చినట్టు ఏం మాట్లాడలేదే నా పరిధిలోనే మాట్లాడాను ఎవరి గురించి మాట్లాడతారు